టైం ఎంత వాచ్ లేదు కదా, ఇంత టైం అయింది ఇంకా రాదేంటి? భయపడినట్టుంది. ఓ వచ్చినావా? మ్యాచ్ చూడలే? చూసా కదా. ఆయన ఎంత హ్యాపీగా ఉన్నావేంది? నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటా కదరా. బాగానే ప్రిపేర్ అయినట్టున్నావు. ప్రిపేర్ అవ్వాల్సింది నువ్వురా సన్నిగా, నేను కాదు. అబ్బచ్చా, ఆహా బాగానే చెప్తున్నావు కబుర్లు. రే నోరు అదుపులో పెట్టుకో, లేదనుకో. నువ్వు ఈ లాస్ట్ మ్యాచ్ కూడా ఇదే చెప్పినావు, ఏం జరిగింది? బొక్కలే 2 runsతో గెలిచి ఎందుకురా అంత బిల్డప్? నాకు డౌట్, ఇప్పుడు నువ్వు ఆర్సీబీకి సపోర్ట్ చేయడానికి వచ్చినావా? ఏ డౌటా? ఆర్సీబీ ఏది పాయింట్స్ టేబుల్ లాస్ట్లో ఉంది, సాహసం అనే చెప్పాలి. అవునరా, ఆర్సీబీ అంటే లాయల్టీరా జఫా. ఆడిన 6 మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచింది, దానికి ఇంకా నువ్వు సపోర్టు, దానికోసం నా దగ్గర బిల్డప్. వావ్, ఏంట్రా జోకా? చిచి జోక్ కాదు, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నవ్వకండి. నాలాంటి ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారా, వాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్? మీ ఆర్సీబీ టీమే 3 ఆఫ్లో ఉందంట, బయట టాక్ నడుస్తుంది. రే ఏం తెలుసురా నీకు మా ఆర్సీబీ టీం గురించి? ఈరోజు ఎస్ఆర్హెచ్ పై గెలుస్తుంది చూడు. అబ్బో చెప్పవలే, చిలక ప్రెడిక్షన్ లాగా పాప పీసుల ప్రెడిక్షన్. రే నేను ఆర్సీబీకి కల్ట్ ఫ్యాన్ రా, అంతేకాదు కోహ్లీకి కూడా కల్ట్ ఫ్యానే. అదేంటో మాస్టారు, ఆర్సీబీ మ్యాచ్ ఉందంటే చాలు మా ఎస్ఆర్హెచ్కి ఎక్కలేని పుణకం వచ్చేస్తుంది. ఎందుకంటే రే కోహ్లీ అగ్రెషన్ ఆట చూసి కూడా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా? అది కూడా సీజన్ లో హైయెస్ట్ రన్స్ చేసిన స్కోరర్ రా. నేను అదే అంటున్నా, మీ టీంలో కోహ్లీ ఒకటి ఆడితే సరిపోదు అంటున్నా, టీం మొత్తం ఆడాలంటున్నా. జోక్ బాగుందిరా. జోక్ కాదు, మీ టీంలో కోహ్లీ ఒక్కడే ఉన్నాడు, అర్థమైందా? లోపల ఏం లేదు అక్కడ డొల్లా. నీకేం తెలుసా అయినా మా ఆర్సీబీ టీం గురించి? హోల్డ్ ఏంది ఆవేశం? ఈ ఆవేశం కానీ మీ ఆర్సీబీకి టీం ఉండుంటే ఇప్పటికి 6 మ్యాచ్లు ఇంకో 3 మ్యాచ్లు గెలిచేది. నిజమేలే, ఒక కోహ్లీ ఆడితే సరిపోతుందా? అయినా సరే ఈరోజు మీ ఎస్ఆర్హెచ్ టీం పైన మా ఆర్సీబీ గెలుస్తుంది చూడు. లాస్ట్ టైం ఏదో అంటివి 11 సింహాలు వేటాడడానికి వస్తున్నాయి, వెంటాడడానికి వస్తున్నాయి అని, ఏమైంది? లాస్ట్ మ్యాచ్లో మీరు 2 runsతో గెలిచారా, కానీ ఈరోజు అలా కాదు. మా ఆర్సీబీ టీం అంటే ఏంటో మీరు ఈరోజు చూస్తారు చూడు. చూస్తాం బాగానే చూస్తాంలే, కానీ నువ్వు ఫస్ట్ ఈ జెర్సీ వేసుకొని జై ఎస్ఆర్హెచ్ అను, ఏమంటావా? రే ఈరోజు మా ఆర్సీబీ టీం పైన గెలిస్తే పక్కా జెర్సీ వేసుకోండిలే. పాప ఎక్కడికి పోతావులే, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటావు, ఎందుకంటే గెలిచేది మా ఎస్ఆర్హెచ్ కదా.